రూతు 2వ అధ్యాయం 7వ వచనం. ఆమె, నేను కొయ్యివారి వెనక పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవివ్వమని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. మనము ఈ వచనంలో 3 పని వాళ్ళని చూస్తాం కదా. ఫస్ట్ పని చేస్తుంది రూతు, పర్మిషన్ తీసుకొని మరి పరిగె ఏరుకుంటుంది కదా. రెండవదిగా మనం చూసుకుంటే సూపర్వైజర్ కరెక్ట్గా చెక్ చేస్తున్నాడు కదా, ఎవరు వర్క్ చేస్తున్నారో లేదా ఎవరు వర్క్ చేయట్లేదో అని. అలాగే రూత్కి పర్మిషన్ ఇచ్చింది కూడా ఈయనే. థర్డ్ కొంచెం విచిత్రంగా ఉంటుంది కానీ బోయాజు పని చేస్తున్నాడు కదా. కావాలంటే బోయాజు ఇంట్లో కూర్చోవచ్చు, కానీ వచ్చి చెక్ చేస్తున్నాడు కదా, అంటే పని చేస్తున్నట్టే కదా. ఈ ముగ్గురులో కామన్గా మనం ఏం చూసుకుంటామంటే ముగ్గురు ఎవరి వరకు వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు కదా. అయితే మీరు ఒక కంపెనీకి ఓనర్ అవ్వచ్చు, లేదా మేనేజర్ అవ్వచ్చు, లేదా టీమ్ లీడర్ అవ్వచ్చు, లేదా ఎంప్లాయీ అయ్యి ఉండొచ్చు, లేదా ఇంకా ఏ వర్కైనా చేస్తుండొచ్చు. మనము ఆ వర్క్ కరెక్ట్గా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. అది ఏ వర్క్ అయినా సరే మనము వర్క్ పర్ఫెక్ట్గా చేయాలి అంతే. ఇక్కడ రూతు గురించి సూపర్వైజర్ ఏం చెప్తాడంటే కొంచెం సేపు మాత్రమే రెస్ట్ తీసుకుంటుందని చెప్తాడు. అంటే రూత్ అంతలాగా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది కదా. అంత కరెక్ట్గా సూపర్వైజర్ అబ్జర్వ్ చేస్తున్నాడు అని అంటే సూపర్వైజర్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నట్టే కదా. బోయాజు కొత్తగా వచ్చిన వాళ్ళని గుర్తుపడుతున్నాడంటే ఆయన కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నట్టే కదా. మనం కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేద్దాం.